నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్ టీటీడీ రోడ్డు నందు సందీప్ నాయుడు, రఘునాథ్ నాయుడులకు చెందిన స్థలంలో మున్సిపాలిటీలో అన్ని అనుమతులను తీసుకొని నిర్మాణం చేస్తుంటే మున్సిపల్ అధికారులు సదరు నిర్మాణాన్ని నిలిపివేయడం అన్యాయమని స్థల యజమానులు వాపోయారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఆపడం సరికాదని, పట్టణంలో అనేక చోట్ల మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణలు జరుగుతుంటే వాటిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, అలాగే వక్ఫ్ స్థలాలలో నిర్మాణాలను చేపట్టి సెలార్లు నిర్మించినా చూసి చూడనట్లు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇది ఎంతవరకు సరికాదని వాల్మీకి సంఘం నాయకుడు బోయపులికొండన పేర్కొన్నారు. మున్సిపల్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిర్మాణాలను నిలిపివేయాలని స్థల యజమానులను కోరడం జరిగిందని టౌన్ ప్లానింగ్ ఉద్యోగి శివుడు నాయక్ పేర్కొనడం జరిగింది. ప్లాన్ ప్రకారం సెల్లార్ కట్టడం లేదు. వెనక నాన్ నడిచింటే సెల్లార్ పర్మిషన్ కట్టేప్పుడు అప్పుడు ఆపడు. మేమంతా కరెక్ట్ కట్టడం మా నాన్న చెప్తున్నాము. ఆ పనికి మీకు ఏ హక్కు లేదు. కరెక్ట్ కడుతున్నాము, మేము తప్పు కట్టడం లేదు. పై అధికారుల ఆదేశాల మేరకు వరకు నిలబెట్టమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వాళ్ళ ఆదేశానుసారం వచ్చి పరిశీలించి వరకు నిలబెట్టమని చెప్పి ఓనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడికి రావాల్సి పై అధికారులు మాకు చెప్పినా మేము వచ్చినాము. అక్రమంగా ఎవరైతే వక్ఫ్ బోర్డు స్థలాల్లో కట్టారో, మున్సిపాలిటీ స్థలాలు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు దానికోసం పనిచేయాలి. కానీ ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తే వీళ్ళ కోసం వచ్చి ప్రైవేట్ ప్రాపర్టీస్ పైన ఈ విధమైనటువంటి చేయడం పద్ధతి మీరే చెప్పండి. మీ అధికారులు రమ్మంటున్నారు, మీ అధికారులు పిలిస్తే మేమెందుకు వస్తాం? మా స్థలంలో మేము ఉన్నాం. నోటీస్ ఇవ్వండి సార్. మీరు ఏం చెప్తున్నారో అదే ఇవ్వండి. ఇప్పుడు మేమైతే మా అప్రూవల్ ఇస్తున్నాం. మీరు కూడా ఒక నోటీస్ ఇవ్వండి. ఆ నోటీస్ ప్రకారం మేము ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాం. మా యొక్క సొంత స్థలంలో మేము అన్ని అనుమతులతో కట్టడం స్టార్ట్ చేశాము. కానీ దాన్ని ఆపమని మున్సిపాలిటీ అధికారులు వచ్చారు. వాళ్ళు ఏ రకంగా నోటీసు తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చారు. మావన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ముందర 4 మీటర్లు వదిలేసాము, సైడ్ లకు 2 మీటర్లు వదిలేసాము. అన్ని పర్ఫెక్ట్ గా వదిలేసాము. వాళ్ళు చెప్పినట్టు ఆఫ్ సెట్లు కూడా. కానీ మేమేదో సెల్లార్ కడుతున్నామని వాళ్ళు ఆలోచిస్తారు. ఇది పోతమట్టి కనుక మేము తీసేసి దాని కింద నుంచి వెళ్తున్నాము కిందకి. మేము ఎటువంటి సెల్లారు కట్టడం లేదు. అక్కడ 4 సెంట్లు 2 సెంట్లు సెల్లార్ కట్టండి ఎవరు అడగడం లేదు. వాళ్ళని ఎవరు ప్రశ్నించడం లేదు. కరెక్ట్ గా కట్టండి మాత్రం ప్రశ్నించడం అడిగి ఉంటారు. వాటి మీద కూడా తీసుకోండి చర్యలు ఏదైనా తీసుకోవాలనుకుంటే. మీరు వక్ఫ్ బోర్డు ఆస్తి అని తెలిసి కూడా వాళ్ళకి పర్మిషన్ లేక ఇచ్చారో ఆ దేవునికే తెలియాలి. వీటి మీద అన్ని దాని మీద చర్యలు తీసుకున్న తర్వాతనే మా దగ్గర రావాలి. లేదంటే మాకు ఏదైనా నోటీస్ అన్న ఇవ్వండి. ఏదైనా కావాలి ఆపాలనుకుంటే మేమైతే ఆపాము ఖచ్చితంగా, మాకు నోటీస్ వచ్చేంత వరకు. రోడ్డు లేదా అంటే వెనకాల అంత పెద్ద రోడ్డు పెట్టుకొని కూడా ఇంకా మా స్థలం మీద పడి వస్తున్నారు వాళ్ళు. ఇదైతే మేము మాకు ఏదైనా ఆపాలంటే రాతపూర్వకంగా ఇవన్నీ నేను కోరుకుంటున్నాను. ఈ రకంగా బెదిరింపులు గురి చేస్తే మేము దేనికైతే సిద్ధంగా ఉన్నాము. మేము ఆత్మహత్య చేసుకొని కూడా సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ అందరికీ పోలీస్ శాఖ వారికి, మున్సిపాలిటీ అధికారులు, కలెక్టర్ కి అందరికీ విన్నపం తెలియజేశాము. మేము దేనికైనా సిద్ధం. ఇవాళ నంద్యాల నడి ఒడ్డున బేకర్స్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్థలాన్ని గత 3 సంవత్సరాలుగా మున్సిపాలిటీ అధికారులు వివిధ రకాలుగా సందీప్ నాయుడు అనే ఓనర్స్ ను, మరి రఘునాథ్ నాయుడు వాళ్ళందరూ కూడా 5 మంది అన్నదమ్ములు వారి ఆస్తిని ఆక్యుపై చేసేదానికి ఎవరో కొంతమంది కంప్లైంట్ ఇచ్చారని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పకుండా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులే అడ్డుకోవడం పట్ల ఇది దుర్మార్గం. మేము గతంలో నుంచి చెప్తా ఉన్నాం, మీ మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణకు గురైనాయి, వాటిపైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్తే అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రైవేటు ఆస్తులపైన, ప్రైవేటు వ్యక్తులను బెదిరించే విధంగా మున్సిపాలిటీ అధికారులు చేయడం వాల్మీకి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అన్ని అనుమతులు తీసుకుని ఇవాళ ఇల్లు ఇక్కడ స్థలంలో వాళ్ళు రూమ్లు నిర్మించుకుంటా ఉంటే మీరు ఆపండి, మీకు సెల్లార్ కడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పి చిన్న ఒక కింది స్థాయి అధికారులను పంపించడం పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీరు అధికారులు మున్సిపల్లో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో
మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజల నుంచి అనేక వినతులు వస్తా ఉన్నాయి. ప్రజలు అనేక విధాలుగా మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణకు గురైనాయి. మీరు వాటిని మున్సిపల్ అధికారులుగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్న అటువంటి పార్టీ పైన వారు ఏ విధంగానూ స్పందించడం లేదు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎవరికి పనిచేస్తా ఉన్నాడో, ఇక్కడ మున్సిపాలిటీ పన్నులు ప్రజలు చెల్లిస్తే మరి అధికారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు గులాంగిరిగా తయారైపోయి వాళ్ళ ప్రైవేటు ఆస్తుల పైన ఆయన యొక్క దుందుడుకు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మానుకోకపోతే మీ ఆఫీస్ ముందర ఖచ్చితంగా ధర్నా వాల్మీకి సంఘంగా చేసేదానికి ప్రజా సంఘాలను కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడనే కనపడతా ఉన్నాయి, వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించి కట్టినప్పటికి కూడా వాటిపైన చర్య తీసుకోవడానికి వీళ్ళకు దమ్ము ధైర్యం లేదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించి కట్టినటువంటి వాటిని పడగొట్టాలి. వక్ఫ్ బోర్డు స్థలాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇవాళ కంప్లైంట్ ఇస్తే ఇది ప్రజా ప్రయోజనాలు అన్నట్టుగా ఆ ముగ్గురి కోసం దారి ఎందుకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఏ అనుమతులు లేకున్నా అనుమతులు ఏ విధంగా ఇచ్చారు వాటిని కూల్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అవన్నీ కూల్చిన తర్వాత వాటిపైన చర్య తీసుకున్న తర్వాతనే మీరు యొక్క ప్రైవేటు స్థలాన్ని జోలు రావాల్సింది. మా అనుమతులు అన్ని ఉన్నాయి, మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా స్థలంలో మేము నిర్మించుకుంటా ఉంటే మీకేమి తలనొప్పి తయారైందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఇటువంటి మున్సిపల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించి సెల్లార్కు పర్మిషన్ లేకపోయినా సెల్లార్తో కట్టినటువంటి వాటిపైన అధిక చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల పైన మున్సిపల్ అధికారులు ఇక్కడ మున్సిపాలిటీ పైన ఏ విధమైనటువంటి మీరు అధికారిగా పనిచేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముగ్గురి కోసం స్థలాలు ఇచ్చేదానికి మా స్థలాలు ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేం. ఖచ్చితంగా మా స్థలానికి స్థలం ఇవ్వండి, లేదనంటే దాని కాస్ట్ కట్టమని చెప్పి 3 సంవత్సరాలుగా చెప్తున్నట్టు దానిపైన చర్య తీసుకోవడానికి లేదు. ఏం పుణ్యానికి ఇచ్చేదానికి ఇక్కడ ఏమైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. నీ ఇల్లు రాసిచ్చుకో, లేకపోతే నీ స్థలాలు ఎక్కడ ఉంటే వాళ్ళకి ఇచ్చుకో, అంతేగాని ప్రైవేటు వ్యక్తులకు భయపడి వాళ్లకు పనిచేసేదానికి మీకు సిగ్గుందా అని చెప్పి ఇవాళ మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వక్ఫ్ బోర్డు స్థలాలు ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ఆ ఆక్రమదారుల పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాల్మీకి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.